తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. జనసేన పార్టీని ఎందుకోసం పెట్టారో పవన్ కే క్లారిటీ లేదు. కానీ ఎవరి కోసం పెట్టారో ఆయనకు స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పార్టీ పెట్టారు. అందుకే చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. చంద్రబాబు చెప్పలేదు కాబట్టి పార్టీ పెట్టి 10 ఏళ్లైనా పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా లేకుండా పోయింది. ఏ నియోజకవర్గానికి వెళ్లినా పట్టుమని 10 మంది కార్యకర్తలు లేని దుస్థితి. అయితే పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును తానే నిర్దేశిస్తానని పూనకంతో ఊగిపోతూ చెబుతారు. దేశం గురించి కూడా మాట్లాడేస్తారు. ముందుగా పార్టీకి ఓ నిర్మాణం, దశ దిశ ఆలోచన చేసుకుని ఆ తర్వాత పవన్ లెక్చర్లు దంచితే బాగుంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని క్లారిటీ ఇచ్చారు. మొదటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు ఓటేయండని అడగడానికి పరిమితమయ్యారు. 5 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. 175 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో జనసేన ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక శ్రీనివాస్ జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 5 ఏళ్లు గడిచిపోయాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగుతోంది జనసేన. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. చిత్రమేంటంటే పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటినా జనసేనకు ఇంతవరకు సంస్థాగత నిర్మాణమే లేదు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చెప్పుకోవడానికి 100 మంది కార్యకర్తలు లేరు. ప్రజలు జనసేన పట్ల సానుకూలంగా ఉన్నా వారిని పోలింగ్ బూత్ కు తీసుకువచ్చి ఓట్లు వేయించుకునే ఎలక్షనీరింగ్ కూడా లేకపోయిందని పవన్ కళ్యాణే ఈ మధ్య చెప్పుకున్నారు. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తాను సీఎం అవుతానని చెప్పలేదు. అవ్వాలని ఉందన్న లక్ష్యాన్ని ప్రకటించలేదు. దీనిపైనే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. పవన్ కళ్యాణ్కి అటువంటి లక్ష్యం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడికి అండగా ఉండటమే ఆయన అజెండా అని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. అయితే పవన్కు అజెండా ఉంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవటమే తన అజెండా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఇంతవరకు పార్టీలో సంస్థాగత నిర్మాణమే చేయలేదని రాజకీయ పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఈ లోపాన్ని ఇటీవలే జెండా సభలో పవన్ కూడా ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లోనే సత్తా చాటారు. 13 ఏళ్ల తర్వాత 2011లో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించి హ్యాట్రిక్ సీఎం అయ్యారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జన్ లోక్పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ సహకరించకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015 ఎన్నికల్లో సత్తా చాటి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2020 ఎన్నికల్లోనూ రెండోసారి సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. 2012లో ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని అందుకోలేకపోయినా బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీని చావు దెబ్బతీసి 151 స్థానాలు గెలుచుకుని సీఎం అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మాత్రం ఇప్పటికీ దిక్కు దివాణం లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఉంది. దానికి ఎవరో బయటివారు కారణం కాదు. పార్టీ అధ్యక్షుడు ఆయనే. దాని వైఫల్యాలకు ఆయనే బాధ్యుడు అంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.